హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో యాక్చువల్గా మనకి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు చాలా తక్కువ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అంటే 10 పోస్టులకి, 20 పోస్టులకి, 30 పోస్టులకి, మ్యాక్సిమం అంటే ఒక 50 పోస్టులు అనేవి ఉంటాయి. బట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నోటిఫికేషన్లో మాత్రం చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 700కు పైగా వేకెన్సీస్కి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మనకి జాబ్ అనేది ఇస్తారు. సో అందులోనూ ఇది మనకి ఇండియన్ నేవీకి సంబంధించింది కాబట్టి మన ఏదైతే విశాఖపట్నం కానివ్వండి, తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనకి జాబ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్యూచర్లో మీరు దగ్గరలో కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుందని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, సో నీకు ఎలా తెలుసు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, చాలామంది అప్లై చేసుకుంటారు కదా నిరుద్యోగులు అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉంటుందండి. అంటే ఎంతమంది అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క పోస్ట్కి కొంతమందిని మాత్రమే ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కాంపిటీషన్ అనేది వాళ్ళు స్టార్టింగ్లోనే తగ్గించేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు హాల్ టికెట్ వచ్చిందనుకోండి, ఇక 50% జాబ్ మీకు వచ్చినట్లే. మీరు ఎగ్జామినేషన్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మనకి మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ నుంచి రావడం జరిగిందండి. యాక్చువల్గా మనకి ఈ నోటిఫికేషన్ని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఈసారి మనకి 1 అని ఇచ్చారండి. అంటే 1/2024 అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి డిసెంబర్లో మరొక నోటిఫికేషన్ కూడా ఇది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్లైన్ త్రో గ్రూప్ సి పోస్టుల కోసం మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ చార్జ్మెన్ అనే వేకెన్సీ ఉందండి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ఉన్నాయి. దాంతోపాటుగా డ్రాఫ్ట్స్మెన్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్మెన్ అయితే ఎక్కువగా 444 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ మనకి కమాండ్ వైజ్గా డివైడ్ చేశారు. వెస్టర్న్ నేవల్ కమాండ్ అని, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అని, సదరన్ నేవల్ కమాండ్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ అని ఇలా వేకెన్సీస్ని డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఫైర్ ఇంజన్ డ్రైవర్ వేకెన్సీస్ అనేవి మొత్తం మనకి ఈ విధంగా డివైడ్ అనేది చేశారు. సో దీంతో పాటుగా నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కుక్ వేకెన్సీస్ కూడా మనకి ఇచ్చారు, 9 ఉన్నాయి. అండ్ పెస్ట్ కంట్రోల్ వర్కర్లు కూడా మనకి టోటల్ 18 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా ఈ ఫైర్ ఇంజన్ డ్రైవర్ కింద మనకి ఇవ్వడం జరిగింది. ట్రేడ్స్మెన్ మేట్ అనే వేకెన్సీస్ కూడా మనకి ఇచ్చారు. ఈ ట్రేడ్స్మెన్ మేట్ అనే వేకెన్సీస్ టోటల్ 161 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మరి ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు తెలియజేస్తాను. సో ఫస్ట్ పోస్ట్ వచ్చి మనకి చార్జ్మెన్. ఈ చార్జ్మెన్ పోస్ట్కి మీరు ఇందులో అమ్యుయేషన్ వర్క్షాప్కి అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. చార్జ్మెన్ ఫ్యాక్టరీకి అయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చార్జ్మెన్కి సంబంధించి చార్జ్మెన్ మెకానిక్ అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం మనకి చార్జ్మెన్ మెకానిక్కి అడగడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కానీ లేదా కెమిస్ట్రీ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఓషియోనోగ్రఫీ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ కన్స్ట్రక్షన్కి సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా 2 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ అనేది మనకి డ్రాఫ్ట్స్మెన్షిప్లో అడగడం జరిగింది. అంటే ఐటీఐ అనేది మీరు చేసిన డ్రాఫ్ట్స్మెన్లో అప్పుడు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ఫైర్మెన్ జాబ్స్కి సంబంధించి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలండి. దాంతోపాటుగా ఎలిమెంటరీ లేదా బేసిక్ లేదా యాక్సిలరీ ఫైర్ ఫైటింగ్ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. తప్పనిసరిగా ఈ ఫైర్ ఫైటింగ్ కోర్స్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలండి. ఆ సర్టిఫికేట్ అనేది కూడా అడుగుతారు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. తప్పనిసరిగా ఫైర్ ఫైటింగ్ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్గా మనకి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని అంటున్నారు. అండ్ హైట్ వచ్చి 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్స్ వరకు అది ఎక్స్పాన్షన్ అనేది అంటే ఇంక్రీజ్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. వెయిట్ 50 kgs లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఐసైట్ 6/6 నార్మల్ అనేది ఉండాలి. దీనికి మనకి ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుందండి. అంటే ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఒక పర్సన్ని 63.5 kgs ఉన్నటువంటి పర్సన్ని 183 మీటర్లు 96 సెకండ్స్లో తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట. అలాగే 2.7 మీటర్స్ వైడ్ డిచ్ ఉన్నటువంటి మనకి లాంగ్ జంప్ అనేది చేయాలి. అలాగే 3 మీటర్స్ వర్టికల్ రోప్ని యూజ్ చేసి 3 మీటర్స్ వర్టికల్గా పైకి ఎక్కవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫైర్ ఇంజన్ డ్రైవర్ అనే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు చెస్ట్ 81.5 ఉండాలి. అలాగే గాలి పీల్చినప్పుడు 81.5 ఉండాలి. గాలి పీలిస్తే 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వెయిట్ 50 kgs ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఐసైట్ అనేది 6/6 నార్మల్ ఉండాలి. ఇక దీనికి కూడా ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుందండి. 63.5 kgs ఉన్నటువంటి ఒక వ్యక్తిని 183 మీటర్స్ 96 సెకండ్స్లో మనకి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 2.7 మీటర్స్ లాంగ్ జంప్, అలాగే 3 మీటర్స్ మనకి హై జంప్ వర్టికల్ రోప్ అనేది మీరు ఎక్కవలసి ఉంటుందన్నమాట. ఇక ట్రేడ్స్మెన్ మేట్ అనే జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే 10th పాస్ అయి ఉండాలి. అలాగే మనకి ఈ ట్రేడ్స్మెన్ మేట్లో డిఫరెంట్ మనకి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయండి. ఐటీఐ ట్రేడ్స్ అనేవి అంటాం మనము. ఆ ట్రేడ్స్ డిఫరెంట్ ట్రేడ్స్ లిస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు లాస్ట్లో. ఆ లిస్ట్ అనేది మీకు ఇస్తాను, ఇప్పుడే చూపిస్తాను. సో ఆ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇక్కడ చూడండి, మనకి రకరకాల ట్రేడ్స్ అనేవి ఇచ్చారు కదా. ఈ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ ఐటీఐ ఎలిజిబుల్ అని మనకి ఈ ట్రేడ్స్మెన్ మేట్కి. సో ఈ లిస్ట్లో కూడా మీరు చేసినటువంటి ట్రేడ్, మీ క్వాలిఫై ఉన్నటువంటి ట్రేడ్ ఉంటే మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా మీరు ఆ ట్రేడ్లో మీ క్వాలిఫికేషన్ ఉంటే, మీరు ఐటీఐ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్కి 10th పాస్ అయి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ హిందీ లేదా రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అంటే అన్నారు. ఓకే, 10th పాస్ అయి ఉండాలి, లేదా 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా హిందీ లాంగ్వేజ్ కానీ లేదా రీజనల్ లాంగ్వేజ్, మనకి సదరన్ కమాండ్కి సంబంధించి కూడా ఉంది కాబట్టి, సదరన్ కమాండ్ నావెల్ వచ్చి మనకి విశాఖపట్నంలో ఉంటుంది కాబట్టి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కుక్ వేకెన్సీస్కి 10th పాటుగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్ అనే వేకెన్సీస్కి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఐటీఐ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th ఉన్నా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఏమేమి జాబ్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైనా ఇది చూడాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఈ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. ఇందులో ఎగ్జామినేషన్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, ఈ విధంగా 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 90 minutes టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ సిలబస్ ఏముంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అది మీరు ఇక్కడ చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ పీడిఎఫ్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు సిలబస్ అనేది క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్, ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి మరియు ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదండి. మిగిలిన వాళ్ళు ₹295 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఇక లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీస్ అనేది మనకి డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి. అది కూడా ఇక్కడ కింద ఇచ్చినట్టు ఉన్నారు, అది చెప్తాను మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. సో లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు, బట్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి దగ్గరలోనే ఉంటాయి, మన రాష్ట్రంలోనే ఉంటాయి మ్యాక్సిమం. సో అక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. మనకి అంటే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కావాలి అని అయితే వాళ్ళు అప్లికేషన్లో అడగడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. చార్జ్మెన్ పోస్టులకి 18 నుంచి 25, చార్జ్మెన్ మెకానిక్కి 30 సంవత్సరాలు, సైంటిఫిక్ అసిస్టెంట్ 30, డ్రాఫ్ట్స్మెన్, ఫైర్మెన్, డ్రాఫ్ట్స్మెన్కి అయితే 18 నుంచి 25, ఫైర్మెన్కి అయితే 18 నుంచి 27, ఫైర్ ఇంజన్ డ్రైవర్కి కూడా 18 నుంచి 27, ట్రేడ్స్మెన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 నుంచి 25 సంవత్సరాలు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ నేను ముందే ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 20 జూలై 2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2 ఆగస్టు 2024 లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇదండి, www.joinindiannavy.gov.in అని వెళ్ళి అందులో జాయిన్ నేవీ పైన క్లిక్ చేసి మళ్ళీ వేస్ టు జాయిన్ అని మళ్ళీ సివిలియన్స్ పైన క్లిక్ చేసి దాని తర్వాత INSET 124 అనే దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2 ఆగస్టు 2024 తేదీలోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.